నమస్తే గాయ్స్, బాగున్నారా? నేను మీ ఆదిత్య. ప్రజెంట్ అయితే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను గాయ్స్. ఇక్కడి నుంచి నేను మథురా బృందావన్ ట్రిప్ అయితే వేస్తున్నా. 2 days ఆల్రెడీ మథురా బృందావన్ తిరిగేసి వచ్చాను. మళ్ళీ మీకోసం ఈసారి నీట్గా క్లారిటీగా చూపిద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం అయితే వ్యూస్ అయితే రాలేదు, ఈసారి ట్రై చేస్తాను. నేను మంచిగా నీట్గా చూపిద్దాం అనుకుంటున్నా గాయ్స్. ఈసారి మంచి ట్రైన్లో అయితే వెళ్తున్నా. జనశతాబ్ది అయితే బుక్ చేశాను. ట్రైన్ వచ్చి 12060, మన ట్రైన్ నెంబర్ వచ్చి 12:45కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ గైస్ అక్కడికి వచ్చి 2:30కి అయితే రీచ్ అవుతుంది. స్మాల్ బ్యాక్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది 2 daysకి. అండ్ ఈరోజు చూస్తే వీకెండ్, ఫ్రైడే, సాటర్డే, సండే 2 days ప్లాన్ చేస్తున్నా. స్టేషన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఈసారి మామూలుగా బ్యాక్ గేట్ నుంచి వస్తే బాగా హడావడి, నాయిస్ ఎక్కువగా. ఈసారి అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూపిస్తా స్మాల్ లుక్ అయితే చూపిస్తా. చాలా బాగుంది స్టేషన్ అయితే. హజరత్ నిజాముద్దీన్ గురించి చెప్పాలంటే, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వచ్చి సౌత్ ఢిల్లీలో అయితే లొకేట్ అయ్యింది గైస్. అండ్ ఫుల్ నేమ్ వచ్చి సారే కాలే ఖాన్ హజరత్ నిజాముద్దీన్. మన హజరత్ నిజాముద్దీన్ నుంచి దాదాపుగా 250 ట్రైన్స్ పర్ డే డిపార్ట్ అవుతుంది. 9 ప్లాట్ఫామ్స్, 13 ట్రాక్స్ అండ్ 210 ఎలివేషన్ అండ్ 2500 meters స్టార్టింగ్ ఎలక్ట్రిఫికేషన్ అయితే డన్ గైస్. ఇదైతే స్మాల్ ఎలివేషన్ హజరత్ నిజాముద్దీన్ గురించి. బయట నుంచి చూపిస్తా, బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు స్టేషన్ అయితే. అంటే ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తా, గిజ 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 గోల ఎక్కువ బా. ఈసారి స్టేషన్ అయితే చాలా బాగుంది. మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఫస్ట్ ఛాయ్ అయితే వెళ్ళాల్సింది గైస్. మన అమూల్లో అయితే ఛాయ్ తీసుకున్నా. బ్యూటిఫుల్ నిజాముద్దీన్ స్టేషన్ ముందు. 12:45కి మన ట్రైన్ డిపార్ట్ అండ్ 2:30కి అయితే రీచ్ అవుతుంది. గాయస్ అసలు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఇది అంత ప్రశాంతంగా ఉంది చూడండి అసలు. గాయస్ మన అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. 12060 ట్రైన్ అయితే వస్తుంది. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ నుంచి కోటా అయితే వెళ్తుంది వయా మథురా. టోటల్ 470 kilometers. మనం ట్రావెల్ చేసేది 135 kilometers మాత్రమే గాయస్. సో వెదర్ అయితే మస్తు ఉంది, చిల్ వెదర్ గైస్. చాలా అద్భుతంగా ఉంది అసలు వెదర్ అయితే. లెట్స్ ఎంజాయ్ అవర్ రైడ్ గైస్. ట్రావెల్ ఎంజాయ్ చేద్దాం గైస్. తుగ్లకాబాద్ వ్యాప్ 7. గైస్ మన ఆపోజిట్ ప్లాట్ఫామ్ లో ట్రైన్ చూడండి. జబల్పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్, మళ్ళీ నిజాముద్దీన్ నుంచి జబల్పూర్, జబల్పూర్ నుంచి బాంద్రా, బాంద్రా నుంచి మళ్ళీ జబల్పూర్. భలే ఉంది కదా స్టేషన్స్. ఒకే ట్రైన్ మారి మారి 2 స్టేషన్స్కి అయితే వెళ్తుంది గైస్. మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 5. హజరత్ నిజాముద్దీన్ నుంచి డీ కప్లింగ్ అయితే అయిపోయింది. నేరుగా షెడ్కి అయితే వెళ్ళిపోతుంది మన వ్యాక్ 7 అయితే. బాగుంది గైస్ వ్యాక్ 7 తుగ్లకాబాద్. తుగ్లకాబాద్ వ్యాప్ 7 గైస్. దేర్ వి గో. తుగ్లకాబాద్ వ్యాప్ 7 మన బండి అయితే వచ్చేసింది. వ్యాప్ 7 జనశతాబ్ది ఎక్స్ప్రెస్ గైస్. 12:45 అయితే 12కే వచ్చేసింది గైస్. మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఇప్పుడే వచ్చింది. కోటా రాజస్థాన్ నుంచి హజరత్ నిజాముద్దీన్కి, మళ్ళీ హజరత్ నిజాముద్దీన్ నుంచి కోటాకి అయితే వెళ్తుంది. 12060 ట్రైన్ నెంబర్. మనది వచ్చి D2 ముందర ఉంది గైస్. ఇది వచ్చి D3 అనమాట. నెక్స్ట్ మన కోచ్ D2. నాది వచ్చి 68 గైస్. అక్కడొకటి 2, 3, 4 మొత్తం 4 వ్యాప్ 7లు. అసలు చాలా బాగుంది గైస్ తుగ్లకాబాద్ది. నిజంగా వీళ్ళు మన కోసం కష్టపడుతున్నారు గైస్. సెల్యూట్ గైస్ వీళ్ళందరి కోసం. పాపం వాళ్ళ ప్రాణాలు తెగించి మరీ మన కోసం. ఈ గ్రూప్ డి క్యాడర్లు ఉంటారు కదా, చాలా కష్టపడతారు పాపం మన ఇండియన్ రైల్వేస్లో గైస్. మన నాన్ ఏసీ చైర్ కార్ అయితే ఇలా ఉంది. మంచిగా కూర్చోడానికి అయితే ఇలా ఇచ్చారు. పైన బ్యాక్ స్పేస్ పెట్టుకోవడానికి అయితే ఉంది. బ్యాక్ స్పేస్ అయితే బాగుంది, పర్వాలా. అండ్ 2 పక్కల ఫ్యాన్స్ అయితే ఇచ్చారు. సీటింగ్ అయితే కుషన్ సీటింగ్, పర్వాలా బాగుంది గైస్. ఇక్కడైతే ఇచ్చారు, అబ్బా మెన్షన్ చేశారు. అండ్ మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరలేదు, బయలుదేరాలి. టైం చూసుకున్నట్లయితే 12:20, ఇంకా 25 minutes టు గో గైస్.
గైస్ మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్ 1 hour 45 minutes మథుర అయితే రీచ్ అవుతున్నాం మనం. నాకైతే 95 రూపీస్ అయితే పడింది టికెట్ అయితే. నేనైతే 1 day బ్యాక్ అయితే బుక్ చేసుకున్నా. సీటింగ్ అవైలబిలిటీ అయితే 100% ఛాన్సెస్ అయితే దొరుకుతున్నాయి గైస్. రిజర్వేషన్ అంత లేట్ ఏం అవసరం లేదు, కానీ టికెట్స్ అయితే చాలా ఈజీగా దొరుకుతున్నాయి, ఫ్రీక్వెంట్గా దొరుకుతున్నాయి. అండ్ మన ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్లోనే ఉంది. 12:45 వచ్చి షెడ్యూల్, ఇప్పుడు ప్రజెంట్ 12:25 అయితే అవుతుంది గైస్. అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు. అండ్ ఎంజాయ్ ద డే, ఓకేనా. గైస్ చాలా హ్యాపీగా ఉంది అసలు. WDM 3A ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. డీజిల్ లోకోమోటివ్ ఎన్నిసార్లు అయిపోయింది అబ్బా, చాలా రోజులు అయిపోయింది చూసి. ఇప్పుడు ఇలానే జరుగుతుంది. 12:45 కరెక్ట్గా ట్రైన్ తీస్తాడు ఎప్పుడు గైస్. ఎవరో ఒకరు చైన్ లాగుతూనే ఉంటారు గైస్. ఎగ్జాక్ట్గా మన ట్రైన్ 12:50కి అయితే మూవ్ అయిపోయింది అబ్బా. యాక్చువల్గా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎవరో ట్రైన్ చైన్ పుల్ అయితే చేస్తున్నారు. బాయ్ బాయ్ నిజాముద్దీన్. గైస్ నెక్స్ట్ బల్లవగర్ జంక్షన్ అయితే రావాలి. ఇక్కడ నుంచి 20 kilometers అయితే ఉంది. మళ్ళీ బల్లవగర్ నుంచి మథుర అయితే రావాలి గైస్. పర్వాలా బాగానే మెయింటైన్ చేస్తుంది మన ట్రైన్ అయితే. మామూలుగా 110, 120 అయితే కొడుతుంది. బాగుంది గైస్, వస్తుంది జర్నీ అయితే ప్రజెంట్ అయితే. గైస్ మన బల్లవగర్కి వచ్చి ఓక్లా, తుక్లాకాబాద్, ఫరీదాబాద్ రూట్ అయితే వెళ్తుంది. దాని తర్వాత బల్లవగర్ నుంచి నేరుగా మథుర అయితే వెళ్తుంది అబ్బా. మన జస్ట్ ఒక 2 stops 1 hour 50 minutes ట్రావెల్ టైం వచ్చి మన మథురాకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని కూడా చెప్పొచ్చు జనశతాబ్ది. పర్వాలేదు, బాగుంది. ఫరీదాబాద్ స్టేషన్ కూడా ఎంత స్పీడ్గా క్రాస్ చేస్తుందో. గైస్ ప్రజెంట్ వీఆర్ ఎట్ బల్లవగర్. నెక్స్ట్ మథుర అయితే రావాలి. బల్లవగర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టేషన్. బాగుంది గైస్, నైస్. వెదర్ కూడా చాలా బాగుంది. సో జస్ట్ 2 minutes మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్. 1:05కి అయితే వచ్చింది, 1:08కి అయితే తీయాలి. 2 minutesలో డిపార్చర్ అనమాట. నెక్స్ట్ మథుర అయితే రావాలి. గైస్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు, మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. బాగుంది, చిన్న స్టేషన్ కానీ బ్యూటిఫుల్గా ఉంది. గైస్ మనం బల్లవగర్ జంక్షన్ అయితే క్రాస్ అయిపోయాం. మొత్తం ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. తర్వాత 2 లూప్ లైన్స్ అయితే ఉన్నాయి గైస్. ఇక్కడి నుంచి 105 kilometers నెక్స్ట్ మథురా జంక్షన్ అయితే రావాలి గైస్. మన ట్రైన్లో 2 kids బ్యూటిఫుల్ మెజిషియన్స్ చూపిస్తా చూడండి. గైస్ మన రుంది దగ్గర అయితే దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల దాకా ఆగిపోయింది గైస్.
అసలు ట్రాక్ మెయింటెనెన్స్ ఏందో అసలు ఏం అర్థం అవ్వట్లా. అందరు బయట వచ్చి కూర్చునేశారు. పైన వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది గైస్, అసలు మస్తుంది వెదర్ అయితే. గైస్ అసలు అర్థం అవ్వట్లా, 30 నిమిషాలుగా ఉన్నాం గైస్ బయటే మేము. పోలీసు వాళ్ళు అయితే వచ్చారు, ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి అందరినీ లోపలికి వెళ్ళమంటున్నారు. చూడాలి గైస్, ట్రాక్ మెయింటెనెన్స్ అవుతుందేమో నాకు తెలిసి. లాస్ట్ టైం కూడా మత్రాకి వెళ్దామని వెళ్తే చూసారు కదా ఎలా అయిందో, సేమ్ మహాకౌశల్ ఎక్స్ప్రెస్ అలానే డిలే అయింది మాకు. గాయస్ నా జీవితంలో 1 or 2 times చూసుంటాను మన ఇండియన్ రైల్వేస్ ఆన్ టైం వెళ్ళడం. ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్ ఒక 45 minutes తర్వాత మనకు క్లియరెన్స్ అయితే దొరికిందబ్బా. ఇదైతే మనకు ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల అయితే ఇష్యూ జరిగింది. ఎప్పుడు ఈ మత్రా రూట్లో అయితే అలా జరుగుతూనే ఉంటుందబ్బా. గైస్ సేఫ్గా మథురాకి అయితే రీచ్ అయిపోయాను. 3:17కి అయితే రీచ్ అయ్యాను అనమాట. 51 minutes డిలే గైస్ మన ట్రైన్ అయితే, డ్యూటీ మన ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల. ట్రైన్ అయితే కంఫర్టబుల్గానే ఉంది, బాగుంది, పర్వాలేదు. నేనైతే దీనికి 4.5 అయితే రేటింగ్ ఇస్తాను. కానీ మన ఇబ్బంది ఏం పడ్డామంటే జస్ట్ ఆ ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల 51 minutes డిలే అయింది గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 minutes ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. ఓకేనా గైస్, తప్పకుండా నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళొచ్చు కదా. టింగ్ అని గంట కొడితే ఇక్కడ కింపాలి. ఓకేనా. నెక్స్ట్ గైస్ మనం మథురాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ప్రతి ఒక్క టెంపుల్ వీడియో అయితే పెడతాను. ఓకేనా. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మథురా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే గైస్, ఉంటా మరి, బాయ్ బాయ్. सचखंड एक्सप्रेस अमृतसर से चलकर वीरांगना लक्ष्मीबाई मनमाड के रास्ते नांदेड़ को जाने वाली मथुरा जंक्शन ट्रेन